మా అన్నయ్యకి ఇది ఒక రోజు ఒక పని అయిపోయింది. మా మమ్మీ లేసి ఊడిపోయినప్పుడల్లా మా అన్నయ్య కట్టాల్సి వస్తుంది. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ్ చదువాల. అయితే ఈ రోజు మేము అంటే మలేషియాలో ఇది సెకండ్ డే. నిన్న మేము ల్యాండ్ అయిన తర్వాత చాకెట్ మార్కెట్కి వెళ్ళి ప్రాన్స్ చేసుకున్నాం, బిర్యానీ చేసుకున్నాం. అండ్ నిన్న సూర్య కేఎల్సిసి మాల్కి అది వెళ్ళామన్నమాట నార్మల్గా. అండ్ ఈరోజు డే 2. ఈ డే 2 మేము జూ నెగారా వెళ్తున్నాం చూడడానికి. ఇప్పుడు టైం వచ్చేసి 10:30. మెల్లిగా లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ మేము నిన్న ప్రాన్స్ బిర్యానీ చేస్తే అది మిగిలింది, అదే తినేసినాం అందరం. మామిడికాయ పచ్చడి కూడా తీసుకొచ్చాం, సో మమ్మల్ని అది కూడా తిన్నారు. అండ్ ఇది టోల్. అండ్ ఇక్కడ నుంచి మనం జూ నెగారా వెళ్తున్నాం. అది 20 minutes చూపిస్తుంది మా అపార్ట్మెంట్ నుండి. అన్ని చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇది ఎంఆర్టీ. ఇవో మమ్మీ, ఇది మన మెట్రో రైల్ లాంటిది. ఇందాక మనం ఇంటి దగ్గర చూసాను చూడు, అవి మోనోరైల్. ఇది వేరే వేరే. ఇదేమో రెండు సేమ్ మన మెట్రో రైల్ లాగా, కానీ ఇంటి దగ్గర చూసిందేమో మోనోరైల్. అంటే ఒకటి ఒక సైడ్, అటు సైడ్ ఇటు సైడ్ రెండింటికి ఉంది. మధ్యలో ఒక లైన్ లాగా ఉంది, దాని మీద వీల్స్ పెట్టి వెళ్తాయి. ఇప్పుడు కనిపించే కూడా అపార్ట్మెంట్స్. మరి ఇదేందో, ఇది కింద మాల్స్ లాగా ఉంది, పైన మరి ఇక్కడ వర్షం ఎప్పుడు పడుతుందో ఎండ ఎప్పుడు ఉంటుందో తెలియదు అనమాట. ప్రజెంట్ అయితే చాలా ఎండగానే ఉంది నార్మల్గా. ఇందాకనే మేము స్టార్ట్ అయ్యే ముందు చినుకుల్లాగా ఉండే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఎండ. ఇవి అన్ని ఇల్లులు చిన్న చిన్నవి, కొంచెం మన దగ్గర టైప్ లాగా. ఇది విలేజ్ అనుకుంటా కదా, దీన్ని విలేజ్ అనొచ్చు. ఇప్పుడు అదంతా సిటీ అయితే ఇది విలేజ్ లాగా కొంచెం. అక్కడ కూడా అంటే సిటీ దాటి వచ్చాం కదా మనం ముందుకి. చూడండి, అవి గవర్నమెంట్ క్వార్టర్స్ ఎలా ఉంటాయి అలా ఉన్నాయి, ఒకటే కలర్. మళ్ళీ వాటి మీద నంబర్స్ 1, 2 అని. గెంటింగ్ హైలాండ్స్ కూడా సేమ్ ఇదే రూట్. అటు కొంచెం దగ్గరికి వెళ్తే చూపిస్తాను. కొండలు భలే ఉన్నాయి. ఇటు పక్కన కూడా కొండ పెద్దగా, దానంత హైట్ లో బిల్డింగ్. ఇది పెట్రోల్ బంక్. ఇక్కడ పెట్రోల్ వేసే వాళ్ళు ఎవరు ఉండరు, మనమే వెళ్ళి కార్డ్ పెట్టి పేమెంట్ చేసి ఎంత కావాలో అంత వేసుకోవాలి. హోండా షోరూమ్ కనిపించింది ఇప్పుడే వెళ్ళే దారిలో, రైట్ సైడ్. లొకేషన్ కి రీచ్ అయిపోయాం, జూ నెగారా. స్టార్టింగ్ మొత్తం చెట్లతోనే ఉంది. సో ఇప్పుడే జూ నెగారాకి వచ్చేసాము. అక్కడ ముందే ఎంట్రన్స్ ఉంది, అక్కడికి వెళ్ళి మా క్యూపన్ ఉందన్నమాట. ఆల్రెడీ ఆన్లైన్లో అన్ని బుక్ చేసుకున్నాం కదా, సో ఇక్కడికి వెళ్ళి ఆ ఓచర్ ఉంటుంది, అది రిడీమ్ చేసుకుంటే మనకి ఎంట్రన్స్ పాస్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి లెట్స్ గో. సో క్యాబ్లో వచ్చాము, గ్రాబ్ యూస్ చేసుకొని. సో మేము అక్కడ రావడానికి అంటే కిందికి ఆయన ఆల్రెడీ 4-5 minutes వెయిట్ చేశారు. దానికి ఛార్జెస్ ఏమో పడ్డదో తెలీదు. మాకైతే బుక్ చేసుకున్నప్పుడు 35 ringgits, అండ్ ఇప్పుడు ఎంత అయిందంటే 37 ringgits 13 cents. అంటే మళ్ళీ అక్కడ మేము టోల్ ఒకసారి యూజ్ అయింది కదా, సో టోల్ ఛార్జెస్ మనమే పే చేసుకోవాలి. సో దాని తగ్గట్టు వస్తుంది అనుకుంటా. అండ్ 37.1 13 ringgits అయితే ఓన్లీ 37 తీసుకొని, అంటే 100 ringgits ఇచ్చాను, 63 ఇచ్చేసాడు. సో ఇది ఎంట్రన్స్. నిన్న నైట్ లో చూసినప్పుడు ఎంత చూపించండి అండి? ఆ టైంకి 40 చూపించింది. దాని తర్వాత ఇంకోసారి చూసినప్పుడు 38 చూపించింది. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎప్పుడు చేసుకున్నప్పుడు 35 చూపించింది. సో అదే టైం బట్టి రింగిట్స్ అవి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది, చూసి బుక్ చేసుకోవాలంతే ఇంకా. సో ఇక్కడ జూ నెగారా దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి చూస్తే ఉంది మంచిగా, దీని మీద కూర్చొని దిద్దాం అనుకున్నాం, కానీ ఫొటోస్ అలా నో సిట్టింగ్ అని ఉంది, ఫర్ ఫోటోగ్రఫీ ఓన్లీ అని. మరి నించోడానికా లేకపోతే జస్ట్ ఫోటో దేనికో తెలియదు, కానీ మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడ ఎదురుగా టికెట్ కౌంటర్, ఇప్పుడు అవి రిడీమ్ చేసుకోవడానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్దాం, ముందు నుంచోండి, ఫొటోస్ దిగుదాం. ఇప్పుడు అన్నీ ఆ వోచర్ రిడీమ్ చేయడానికి వెళ్తున్నాడు. సో ప్రాసెస్ ఎట్లుంటుందో చూసి మీకు చెప్తాను. టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాము, ఇవి రిడీమ్ చేసుకోవాలి. గ్రూప్ లో బుక్ చేసుకున్నాం 4 tickets. బుకింగ్ అన్ని ఆల్రెడీ చేసాము. చాలా బాగా. సో క్లూక్ లో బుక్ చేసుకున్నాం అన్నాం కదా, సో మేము 4 tickets బుక్ చేసుకున్నాం. 4 QR codes వస్తాయి, వాళ్ళు స్కాన్ చేసి ఇవి ఇచ్చేసారు. మమ్మల్ని డాక్యుమెంట్ ఏం అడగలేదు, ఓన్లీ 4 ఇచ్చారు. అక్కడికి వెళ్తే మేబీ వాళ్ళు హ్యాండ్ కి విష్ చేస్తారేమో. అక్కడ ఎంట్రన్స్ ఉంది అటు సైడ్. నార్మల్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అవి టికెట్స్ అవి చెక్ చేస్తున్నారు. అన్నీ అన్నట్టు అవి జస్ట్ హ్యాండ్ కి టై చేసేస్తారు. సో వాళ్ళు మనకి ఇచ్చిన టికెట్ కి QR కోడ్ ఉంటుంది, జస్ట్ అది స్కాన్ చేస్తే గేట్ ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ నుండి మేము బయటకు వచ్చేసాము, టికెట్ కౌంటర్ తీసుకొని స్కాన్ చేసేసి లోపలికి వచ్చాము. లోపలికి వస్తే అక్కడ పక్కన 2 స్టాల్స్ ఏమో ఉన్నాయి, అక్కడ ఫోటో. ఇది మాత్రం మనీ పే చేసి తీసారన్న, నార్మల్ ఫోటోగ్రఫీ అలవ్ లేదు. అండ్ ఇటు కొంచెం ముందుకు రాగానే
లెఫ్ట్ సైడ్ ఫోటో బూత్స్ అని చెప్పి ఇది లోపడేదో ఉంది. సో అక్కడ చూసేసి బయట టికెట్ ఇయర్ పాండా అనుకున్నా. కార్ సర్వీస్ అంట. ఇక్కడ సియమాంగ్ చింపాంజీ అన్నమాట. ఇదైతే ఒక్కటే ఉంది దీని లోపల. చూసింది జంప్ చేస్తుంది ఫోటో తీయడం కోసం వచ్చిందన్నమాట. చూడండి చింపాంజీ, ఇక్కడ ఒక చింపాంజీ, ఇక్కడ ఇంకో చింపాంజీ. ఇది చూస్తూనే ఉంది మమ్మల్ని. మేము రాగానే ఇక్కడికి వచ్చి జనాలు కనిపించగానే ఉరుకుంటూ వచ్చింది. అప్పుడే అక్కడ లోపల కూర్చుంది. ఇక్కడ కొన్ని అయితే స్టంట్లు చేస్తుంది పైకి. అరే పైకి ఏంటండి ఇగో వేలాడుతున్నాయి. హలో ఇగో ఆ చెట్ల మధ్యలో ఉంది, అది రాసుకుంది అక్కడ. దీని డీటెయిల్స్ ఉన్నాయి చూసుకోండి. చూడండి లేస్తుంది, చూస్తుంది, స్టంట్లు చేస్తుంది. అవి చేతులు, కాలు, చేతులు చూడు చేతులు. ఓ ఓ ఓ ఓ ఇది వేరే. ఇక్కడ ఇవి అన్ని టీవీలలో చూసేటి అన్నమాట. సో దీని పేరు వచ్చేసి వైట్ హ్యాండెడ్ గిబ్బాన్, సైంటిఫిక్ నేమ్ హైలోబేట్స్ లార్. ఇక్కడ ఉన్నాయి ఒక 4-5 దాకా ఉన్నాయి. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, ఏలాడుతూ ఉన్నాయి. ఇవి ఏమైనా స్టంట్స్ చేస్తే లేవో. ఓగో ఇది చూడండి కెమెరా తెచ్చి పెట్టగానే ఇది స్టార్ట్ చేసింది. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? మేల్ ఇంకా ఫీమేల్స్ కలిసి డూయట్ సాంగ్స్ పాడడం ఇష్టపడతాయంట. అవునా? అక్కడ రాసి ఉంది, కాంప్లిమెంట్ ఇచ్చుకుంటారు. ఇదిగోండి వాటి చేతులు ఎంత పొడుగున్నాయో, ఆ బాడీ ఎంత హైట్ ఉంటుందో అంత ఉంది వాళ్ళ చేతులు కూడా. ఏమో చేస్తుంది ఇక్కడ. ఇక్కడ ఇంకోటి జంప్ చేస్తుంది. ఓ చిన్న పిల్లలాగా ఉంది. చిన్నపిల్ల. అదే జారిపోతుంది. అయ్యో ఆ చేతితో పట్టుకుంటుంది ఆ కాలు. అరే నేర్చుకుంటుంది. కొంచెం భయంతో చేస్తుంది, బాగా చేస్తుంది. తాడు కొరికి వాటర్ వస్తాయా? వాటర్ అనుకుంటున్నాను ఇది. వాటర్ పైప్ అది ఏమైనా నోట్లో అయితే పెడుతుంది. వాటర్ పైప్స్ మరి ఏమైనా వాటర్ కోసం చూస్తున్నాయో, వాటర్ వస్తలేదని. ప్లాంట్స్ కోసం వాటర్ చేసేది అనుకుంటారు. అంతే నోట్లో పెట్టుకుంటుంది. వాటర్ వస్తుందనో మరి కొరుకుతుంది ఎందుకో, ఆకలేయో. ఇదైతే ఇవి కింద అంతా ఇలా ఉంటుంది వాళ్ళది, కట్టెలు కింద అంతా. కానీ మ్యాక్సిమం అన్ని పైనే ఉంటున్నాయి. ఇక్కడ బొమ్మలు వీళ్ళయి. ఇక్కడికి వెళ్ళి ఫోటో దిగుతారా? ఇక్కడ చిన్న ఫౌంటైన్ లాగా. అట్లా పైకి ఎక్కేది లేదు కానీ చిన్న ఫౌంటైన్, బొమ్మలు ఉన్నాయి. ఈ నుంచి వాటర్ ఫౌంటైన్, చిన్న ఫౌంటైన్, నీళ్లు. మళ్ళీ నువ్వు రాత్రి పడుకునే ముందు నువ్వు నాది ఒక్క ఫోటో తీయలేదంటే ఆడినట్టు డాడీ బాధపడుకుంటూ పడుకుంటాడు. ఇక్కడ పక్కకు రాగానే మాకు కోడ్లు కనిపించాయి, చిన్నవి. నాటుకోడ్లా? అన్ని కోడ్లే ఇక్కడ. వీటిని కూడా జూలో పెట్టేశారు. ఇక్కడ చిన్న మంకీస్. హలో కన్ను కొడుతుంది. మేము రాగానే మాకు ఇక్కడ ఇంకోటి వచ్చింది పక్కకి. చిన్న పిల్ల చూస్తూనే ఉంది. వాళ్ళ ఎన్ని ఉన్నాయో చాలానే ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక ట్రీ ఉంది, దాని మీద ఊగడానికి ఉన్నాయి వీళ్ళకి. లోపల ఇక వెళ్తురే కాకుండా చీకటి ఉండడానికి అని చెప్పి లోపల డెన్ లాగా కూడా ఉంది కొంచెం. డెన్ లాగా ఉంది, కనిపిస్తుందా? ఇదే డెన్. అది ఏడా? ఇది బానెట్ మ్యాకాకు అని ఉంది డీటెయిల్స్. యాప్ ఉండడం అలా షేప్ లో ఉంది కాబట్టి దీని నేమ్ అలా వచ్చింది అని పెట్టారు. అవునా? ఇక్కడ అదే నేను యాక్చువల్లీ ఇక్కడ రాగానే ఇది ఫొటోస్ కానీ అనుకున్నా, కానీ మమ్మీ వెళ్ళేదారిలో ఇక్కడ డాడీ ముందే వెళ్ళిపోతున్నాడు. అక్కడ మమ్మీ ఇక్కడ స్టాప్ చేసి ఇక్కడ ఫొటోస్ కోసం నించుంది. కొన్ని ఫొటోస్ తీసుకొని ముందుకు వెళ్తాం. ఇక్కడ మేము ముందుకు వస్తే ఇక్కడ ఇది కనిపించింది, కానీ దీంట్లో అయితే సూపర్ గ్లైడర్. నందు ఒక సైడ్ రానందు, ఇక్కడ సూపర్ గ్లైడర్ అని ఉంది. అది 7 కిలో వస్తుందేమో తెలియదు కానీ ఫోటో పెట్టారు. లోపల ఉంది నందు. దీంట్లోకి వెళ్ళి కనిపిస్తుందా? ఇక్కడ దీని లోపల ఏదో ఉంది, అది బయటికి రావట్లే. లోపలికి వెళ్ళి పడుకుంది అది. దీనిలో అంతా క్లియర్గా చూడండి. ఇక్కడ
తోక బయటికి ఉంది, ఇక్కడ ఇది తల లోపలికి పెట్టింది ఒక చెక్క దాంట్లో లోపల. షుగర్ గ్లైడర్ అంటారు. అదే షుగర్ గ్లైడర్. ఫ్యాన్ కూడా వేసింది దీనికి. అంటే రిలాక్స్కి మనకి పైన ఫ్యాన్ ఉంది, ఇది వస్తుంటే చల్లగా కొడుతుంది. ఇక్కడ చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వేడి ఎక్కువ తెలుసలేదు. ఎండ ఎక్కడైతే ఎండ పడుతుందో మన మీద అప్పుడే మనకి వేడి. ఓ ఓ ఇవేంటి హార్సెస్, కానీ ఇది తెల్లది చూడండి, జుట్లు ఎంత స్టైల్గా ఉన్నాయి. ఇంకోటి దీనిది ఇంకో స్టైల్. హార్సెస్ అదే వాటి బొమ్మలేడు, వాటి పేర్లు ఉంటాయి కదా. హలో, అది పట్టుకోవచ్చా నన్ను? ఓ ఇది బయట పెట్టేమో చూస్తుంది. ఓహో, దురద పెడితే రాసుకుంటుంది. తెలివి బాగున్నాయి. హలో, ఇదండి ఇట్లాంటి దగ్గరికి వచ్చింది, ఎట్ సైడ్ నుంచి నందు. థ్యాంక్ యూ ఫర్ ద ఫోటో. ఇది ఒకటి లోపల తెల్లది పోనీ. వీటిని పోనీ అని అంటారంట. ఓహో, మా మమ్మీ పోనీ అంటే ఆ పోనీ ఏరి వదిలేసేయండి అన్నట్టు అనుకున్నది. బాగా తెలివైన జంతువులు అంట. తెలివైందంట. ఇక్కడైతే 2 ఉన్నాయి, ఇవి డీటెయిల్స్. మనం సిగరెట్ తాగితే 500, 1000 రూపాయల ఫైన్ వేస్తారు కదా, ఇక్కడ 10,000 రింగెట్స్ ఫైన్ అంట, లేదు అంటే 2 years జైలు. 10,000 అంతే, 1 lakh కూడా కాదు, ఇంటూ 20 జే 2 lakhs ఫైన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పోనీ దగ్గర నుంచి ఎదురుగా అనమాట వాటికి ఇది వ్యూ ఇలా ఉంది. ఇక్కడ లోపల ఏమేమి ఉన్నాయో చూడాలి. ఇది ఎక్కొచ్చు కదా నందు. ఓ, చిన్న వుడెన్ హౌస్. దీంట్లో అయితే ఎవరు లేరు, జస్ట్ షోకి పెట్టారు, బాగుంది. అది మమ్మీ బయటికి వచ్చి ఉన్నాయి. ఇగో దీన్ని బ్లూ అండ్ ఎల్లో మకావ్. అది అక్కడ కలర్ ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి, ఎదురుగా ఉన్నాయి. అసలు వీటికి జాలీలు పెట్టలేదు, ఏం పెట్టలేదు. పట్టుకుంటే మనం ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. దగ్గరికి వస్తే ఇట్లా పొడుస్తా అన్నట్టు అనిపిస్తుంది. ఓ, ఇవి బాగున్నాయి, ఫస్ట్ టైం ఇలా ఓపెన్గా పెట్టారు, అది కూడా ఇంత పెద్ద కాస్ట్లీ అంటారు కదా. సో బాగుంది. అందరం ఏమో దిగుదామా? ఇవి ఏంటి, కుందేలా? ఓ, ర్యాబిట్స్ ఇది చాలా పెద్దగా ఉంది. ఇది సైజ్ చూడండి, మన చిన్న ర్యాబిట్స్ ఉంటాయి ఇంటి దగ్గర మనం చూస్తాం కదా, దానికి 4 times 5 times ఉంది. అండ్ ఇక్కడ మన మేకలు, డొమెస్టిక్ గోట్, దీన్ని కూడా పెట్టారు వీళ్ళు ఇక్కడ. చాలా బాగుంది అండ్ చాలా పెద్ద జూ కూడా ఇది. ఓ మమ్మీ, అది ముల్లది మమ్మీ. ఇగో హెడ్ గెన్ హాగ్ అది. ఇగో ఇక్కడ ముళ్ళు కనిపిస్తున్నాయి చూడు మమ్మీ, వీటికి ముళ్ళులు ఉంటాయి. అంటే ఇవి చిన్నవి అనమాట, చిన్నవి అన్నీ అటు తిరిగి పడుకున్నాయి. ఇక్కడ దగ్గరలో ఒకటి ఉంది. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి చిన్నవి, మన హ్యాండ్కి ఇంతే ఉంటాయి. అండ్ ఈ ముళ్ళులు ఉన్నాయి కదా, ఇవి మనల్ని షూట్ చేయమంట. మేబీ పెద్దవి కానీ వేరే టైప్స్ కానీ షూట్ చేస్తాయేమో. క్విల్స్ బేబీ కదా ఇవన్నీ, సో మేబీ దానికోసమే అనుకుంటా. ఓ, ఇక్కడ పిగ్స్, గునియా పిగ్, కానీ ఇవి ర్యాబిట్స్ ఎలుకలాగా ఉన్నాయి చూడడానికి. వీటిని పిగ్ లాగా అంటున్నారు. అవునవును, దాంట్లో కూడా ఉంటాయి కదా చిన్నవి. చూడండి ఎన్ని ఉన్నాయో. గడ్డేస్తే మంచిగా తింటున్నాయి. కలర్ కూడా దీని కళ్ళు చూడండి, ఒక దాని బ్లాక్ అయితే దీనిది పింక్లో ఉంది, మిగతా అన్నిటివి బ్లాక్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం ర్యాబిట్స్, గోట్స్, మకావ్ అవి చూసుకొని, అక్కడ చిన్న పిగ్స్ అంట, ర్యాట్స్ లాగా ఉన్నాయి. అది చూసుకుంటే ఇక్కడ పక్కన రైట్ సైడ్లో సిట్టింగ్ ఏరియా లాగా ఉంది, ఇక్కడ కూర్చోడానికి. అండ్ మనది ఈ లైన్లో, ఈ ఏరియాలో మనం కవర్ చేయాల్సిన ఇది ఒక పార్ట్. ఇది చూసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోవచ్చు. అక్కడ మనం చూసింది హార్స్ అది ఉంది కదా, పోనీ, దాని పక్కనే అనమాట ఇవి. ఓ, దీని దగ్గర వద్దాం. పెకిన్ బ్యాంటమ్ అండ్ సెల్కీ హెన్ అంట, కోడ్లు. సేమ్ ఇవి కోడ్లు చూడండి, సేమ్ అలానే ఉన్నాయి. ఇవైతే సింపుల్ మామూలు కోడ్లు, మనం ఏం చూస్తామో అలాంటివి ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ లేవు.
అండ్ ఇక్కడ పక్కన ముందుకు వస్తే ఈ సైడ్కి ఇవి ఇది కరెక్ట్గా ర్యాబిట్ చూడండి, బ్లాక్ కలర్, వైట్, మల్టీ కలర్స్, ప్యూర్ వైట్ అక్కడ ఉంది, ప్యూర్ వైట్, రోజ్ పింక్లో ఉంది. ఇది మన దగ్గర రావడానికి చూస్తుంది. వరల్డ్ వార్ 2 ఓ. తర్వాత ఆల్మోస్ట్ ఎగ్జిస్టెంట్ అయిపోయాయంట, ఓన్లీ 17 మిగిలి ఉండే వరల్డ్ వార్ 2 తర్వాత. ఓకే, బాగుంది, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ పక్కన టర్టిల్స్, ఓకే, రివర్ టెరఫిన్ టర్టిల్స్ అని ఉన్నాయి. ఎక్కడ ఇగో ఇక్కడ చిన్నది నడుస్తూ ఉంది, షెల్ తల బయటికి పెట్టింది నీళ్ళల్లో. ఇక్కడ ఇది రాయి అనుకున్నా, ఇది కూడా టర్టిలే. రాయి అనుకున్నా నేను, అంత సాలిడ్గా ఉంది నీళ్ళలో. అరే నేను అది బొమ్మ అనుకున్నాను, అంత దీనిని అస్సలు కదలట్లేదు, తల బయటికి పెట్టింది. ఫస్ట్ ఇది కదలకుండా ఉంటే బొమ్మనేమో స్టోన్ అని అనుకున్నా, ఇక్కడ మిగిలిన అయితే బయటికి పెడితే అవి రియల్, ఇది స్టోన్ అనుకున్నా. కదలకుండా భలే పెట్టింది, ఇప్పుడు మూవ్ అవుతుంది ఇది. అండ్ ఇక్కడ ఇది మూవ్ అవుతుంది స్పీడ్గా, అంటే స్పీడ్ కాదు నార్మల్గా. అండ్ ఇక్కడ ఇది పెద్దది, నీళ్ళల్లోనే నడుచుకుంటూ స్విమ్ చేస్తూ వెళ్తుంది. అండ్ ఇది అక్కడ లాంగ్లో దూరంలో కూడా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. ఒకడేమో లోపల అక్కడ కింద దాచుకొని ఉన్నాయి ఆడ, ఇదేమో నడుచుకుంటూ వెళ్తుంది, బాగా మంచిగా తిరుగుతుంది చూడండి. మేబీ అటే వెళ్తుంది అనుకుంటా, ఇది కూడా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. అండ్ ఇక్కడ మనం ఇవి చూసుకుంటే మేల్స్కి అయితే మేల్ టర్టిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి టైల్స్ అనేది లాంగ్గా గట్టిగా లావుగా ఉంటుందంట, ఫీమేల్స్తో కంపేర్ చేస్తే. ఒకేసారి 15 to 20 ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి ఇక్కడ ఇవి. నుండి ఇది చూస్తే అక్కడ ఏదో మమ్మీ కనిపించింది, అది చెత్త కవరు. సేమ్ ఇది మనం ఇందాక చూసుకున్నాం కదా, ఈ నుంచి మళ్ళీ ఇలా సర్కిల్ ఇలా రిటర్న్ వస్తే మళ్ళీ మనం ఈడికి వస్తాం బయటికి. అక్కడ ఈ పార్ట్ అయిపోయింది, అక్కడ మనం ఆడ కోతులు అవి ఇవి చూసాం కదా, చింపాంజీ, దాని తర్వాత ఈడికి వచ్చేసాము. ఈ నుంచి మళ్ళీ మనం ఇటు బయటికి రావాలి. ఇది చిల్డ్రన్స్ వరల్డ్, దీన్ని అనేది చిల్డ్రన్స్ వరల్డ్, పిల్లలకి ఎంజాయ్ చేస్తారని చెప్పి చిల్డ్రన్స్ వరల్డ్ అని పెట్టారు దీనికి. అందుకే అనుకుంటా అన్ని బేబీసే ఉన్నాయి చిన్న చిన్నవి. ఇటు సైడ్ ఇలా నీటి నుంచి వెళ్దాం. ఈ చిల్డ్రన్స్ వరల్డ్ మనం ఇటు బయటికి వస్తే ఈ నుండి ముందుకు అక్కడ ఏదో ఉంది. ఇది మమ్మల్ని చూడగానే ఉరుక్కుంటూ వచ్చేసింది. ఇది పైన బనానా తింటుంది. బనానాగా చేతిలో బనానా, ఏది లేదేమో అనుకున్నాం కనిపించకపోయేసరికి, మా సౌండ్ వినిపించేసి బయటికి వచ్చింది, బనానా తింటుంది. దానికి కరెక్ట్గా వద్దామంటే ఈ గ్రిల్స్కి సరిగా కనిపిస్తలే. ఐ హోప్ ఇది మీకు బాగా కనిపిస్తుంది క్లియర్గా. అదిగో చూడండి, తింటుంది, ఆకలేస్తుంది, తొక్క కూడా తింటుందా, మొత్తం కొరుక్కొని తింటుంది. దీని పేరు వైట్ హ్యాండెడ్ గిబ్బాన్. వైట్ది లోపల ఉంది అనుకుంటా, మనకి బ్లాక్ది వచ్చింది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ రఫ్డ్ లెమర్ అని ఉంది. ఇట్లా అది ఎక్కడుంది కనిపించిందా? లోపల ఉన్నాయి, ఇక్కడ బయట ఏవి లేవు. చాలా లాంగ్లో ఉంది, ఇంతే జూమ్ చేయగలను, చిన్నది. ఇక్కడ బయటికి ఏవి రాలేవు, మరి ఎండ్ ఉంది అని అక్కడ చల్లగా ఉంటుంది కదా, ఇదనమాట. ఇదే అక్కడ ఉన్నది, కానీ చిన్నది బేబీ. ఏడా ఎక్కడ? అది స్క్వేరల్ ఉడత కూడా ఉంది ఇక్కడ దీంట్లో. ఇక్కడ దాని పక్కకు ముందుకు వస్తే టైల్డ్ లెమూర్. ఇది చూడండి, తోక బ్లాక్ అండ్ వైట్లో ఉంది, మొహం సన్నగా ఉంది. ఇది కూడా సేమ్ గా దాని మీద వేలాడుతూ ఉంది. దాని తోక మన చేతుల్లాగా ఉంటుంది, హ్యూమన్ హ్యాండ్. ఇదే స్క్విరల్ అక్కడ కనిపించింది. ఇవి చిన్న చిన్న గ్రిల్స్ కదా, సో మెల్లిగా దానిలో కొంచెం వచ్చేస్తున్నాయి అనమాట, హోల్ పెద్దగా ఉండేసరికి ఇష్టం ఉన్నట్టు తిరుగుతూ. అక్కడ కూడా ఒకటి ఉంది, మీరు చూసుకుంటే ఇటు సైడ్ ఇక్కడ అది కూర్చొని ఉంది దాని మీద రాడ్ పైన. ఇలా అక్కడక్కడ కొంచెం ఎండ్ ఉంటుంది అనమాట, ఆ టైంలో కొంచెం చెమట రావడం అంతే, వేడి. తర్వాత మళ్ళీ మనం చెట్ల కిందకి వెళ్తే నీడగా ఉంటుంది. ఇది దీందే కదా, ఇది మొత్తం ఇది కూడా దాందే ప్లేస్, ఓపెన్ ఉంది. అండ్ చాలా ప్లేసెస్లో చైర్స్ కూడా ఉన్నాయి, ఎప్పుడైనా టైర్డ్ అయిపోతే రెస్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ స్టార్ట్ చేసేది. దగ్గరలో ఉన్నాయి, మనకు కొంచెం మూవ్ అవగానే మనకి చైర్స్ ఉన్నాయి కూర్చోండి రిలాక్స్ అవ్వడానికి. మనది ఎక్కడేమో రోడ్ లాగా పెద్దగా ఉండి చెట్లు తక్కువ, ఆ జంతువుల దగ్గరనే ఉండేది కదా. ఇక్కడ మొత్తం అడవిల్లోనే ఇవన్నీ పెట్టేశారు అనుకుంటా. ఎక్కడైనా సరే చల్లగానే ఉంది, వేడైతే లేదు. ఇట్లా ఎండున్న దగ్గర ఎండ డైరెక్ట్ పడితేనే మనకి వేడి. ఇక్కడ రైనోసా, దీని అన్నమాట రైనోసా అంటారా, బొమ్మ ఉంది. అంటే కొన్నిటి పేర్లు తెలీదు. జలాన్ టూన్ అబ్దుల్ రజాక్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటిది ఇంత పెద్దగా హైట్లో ఉందంటే నాకు తెలిసి క్రొకడైల్స్ ఉంటాయా? రైనోసా ఏడున్నాయి? రైనోస్.
దాన్ని ఓ ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఆహా సారీ, హిప్పోపటమస్. అదే పేర్లు సరిగ్గా గుర్తులే అన్నా, ఇది బయటికి వచ్చి తిరుగుతుంది చూడండి. ఓ అది నడుస్తుంటే ఎట్లుంది తెలుసా, దాని బాడీని ముందుకు ఇలా స్ప్రెడ్ చేస్తూ వెళ్తుంది కానీ అది ముందుకు వెళ్తలేదు అన్నట్టు ఉంది. భలే ఉంది, భలే ఉంది, క్లీన్గా నీట్గా ఉన్నాయి. ఆ? ఆ, ఇది ఒకసారి గడ్డి తింటే 2 రోజులకు సరిపడా గడ్డి దాని లోపల కట్టులో దాచుకుంటుందంట. 2-3 వారాల వరకు తినకపోయినా పర్లేదంట అది ఇంకా. ఓ ఇక్కడ కంటిన్యూస్గా వాటర్ ఇట్లా ఫ్లో అవుట్ అవుతుంది ఇక్కడ వీటి కోసం. మరి చల్లగానో మళ్ళీ ఎప్పటికీ నీళ్ళు అవుతూ ఫ్రెష్గా చేయడానికనేమో కంటిన్యూస్గా వస్తుంది మేము వచ్చినప్పటి నుండి. ఓ అక్కడ అక్కడ పెద్దగా ఉంది ఒకటి. సేమ్ ఇవి అంతేలే, సేమ్ నీళ్ళలో ఉంది కదా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఏ, అరే నేను దీంట్లోనే కెమెరాకి వెళ్ళి ఇచ్చినా కదా, దాన్ని రియల్గా చూడలేను. అదే నేను దీంట్లో చూసిన. నోరు ఇట్లా తెరిచి చాలా పెద్దగా. ఇక్కడ బయట ఒకటి ఉంది. చా 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 మిస్ అయిపోయింది. నేను కింద అంటే ఏడో కింద ఏమో చూద్దామని చూస్తే ఇక చిన్న బల్లి మళ్ళీ ఓపెన్ అయింది, మళ్ళీ ఓపెన్ చేసింది, నీళ్ళు తాగుతుంది. వామ్మో పెద్ద పెద్దగా ఉంది దాని నోరు. ఘోరంగా పెద్దగా ఉంది. ఇక్కడ చిన్న బల్లి, దాన్ని ఏమంటారో డిఫరెంట్గా ఉంది. అండ్ ఇప్పుడు మేము వచ్చింది ఫాల్స్ గ్యారియల్ క్రొకడైల్. దీని ఇంకా వేరే వేరే పేర్లు, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా. సో మాకు ఇక్కడ ఈడ కనిపించింది, ఏది సన్నగా ఉంటుంది కదా మూతి ముందుకి, అది కానీ ఒకటే ఉంది, అది కూడా కదలట్లేదు. లోపలనే ఇక్కడ బయట ఏమైనా ఉన్నాయో లేవో కనిపిస్తలేవు, బట్ ఇక్కడ దగ్గరలో అయితే ఇది ఒక్కటి ఉంది. ఇప్పుడు ఎదురుగా ఈ వెహికల్ వస్తుంది కదా, సో దీంట్లో కూడా వెళ్ళొచ్చు కానీ టికెట్స్ ఉంటాయి, బై చేయాలి. వాళ్ళు మనల్ని ఒక్కొక్క దగ్గరికి తీసుకొని వెళ్ళి డ్రాప్ చేస్తారు, మనం చూసుకొని రావాలి. అదంతా మేము చూసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వదిలేస్తే అక్కడ ఆగి చూసుకొని రావాలి కదా. ఇలా అయితే మొత్తం చూడొచ్చు అని. గట్టిగానే ఉంది. ఇది ఒకటి సైడ్ ఫుట్పాత్ లాగా, అంతే మనం నడవడానికి ఇచ్చారు. ఇది రోడ్డు, అటు సైడ్ ఇటు సైడ్ ఫుట్పాత్. ఎదురుగా తినడానికి, అయ్యో సారీ, తినడానికి కాదు, అది మ్యూజియం. హనీబీస్. ఓ ఇక్కడ ఇదేదో డీర్స్. అమ్మమ్మ నందు అది చూడు, హార్న్సా అవేమో పెద్దగా ఇలా ఉన్నాయి. ఆ డీర్స్ది అవి ఉంటాయి కదా కొమ్మలు, అది చాలా ఉన్నాయి. అవి ఉంటాయి చూడు, ఇవి హార్న్స్, అవి కూడా చాలా పెద్దగా ఉంది. బాబా చాలా ఉన్నాయి. మన దగ్గర 1-2కి కష్టపడతాం, అది ఎక్కడికి వెళ్ళి చూడాలి. కానీ ఇక్కడ మాత్రం చెప్పలేని లెక్క పెట్టని ఉన్నాయి, చాలా ఉన్నాయి. అక్కడ గుంపు ఉంది. దీని నేమ్ హిందీ లాంగ్వేజ్ నుంచి ఆరిజిన్ అయిందంట. ఓ మన హిందీ నుంచి వచ్చిందంట. ఏంటిది అది? అదే స్వాంప్ డియర్. దీని పేరు అయితే స్వాంప్ డియర్. డీర్ సారీ. ఇది ది వరల్డ్స్ బీ మ్యూజియం. లోపలికి వెళ్ళి చూద్దాం. వీటి బొమ్మలు చూడండి. అబ్బా వీటికి రాగానే ఏదో వాసన ఎలానో ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది వాసన. వీటి బొమ్మలు పెద్దగా ఉన్నాయి. అండ్ ఒకసారి నీ హ్యాండ్ అది చూపి. సో ఇది మాకు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, జూ నెగారా అని, అడల్ట్ FA టికెట్ నెంబర్ అంతే. హనీకి సంబంధించిన అదే ఇక బీ మ్యూజియం అన్నారు కదా, సో దానికి సంబంధించిన అన్నీ లోపలే ఉన్నాయి. రియల్వి అనుకుంటా. ఏమో బ్లాక్ లెగ్గడ్ కార్పెంటర్ బీ అని ఉంది, చూడడానికి రియల్ అనిపించింది, ఏమో చెప్పలేం కదా. ఇవి బాడీస్ మీద ఏమో పెట్టించేటియా ఏంది? ఒక అతను ఇక్కడ పక్కనే నిల్చున్నాడు, దాని పక్కన ఒళ్ళల్లో బాడీ మీద పెట్టిస్తున్నారు డాడీ ఫొటోస్. మరి ఏమన్నా ఇది చేస్తుందేమో. ఇవి చిన్న డిఫరెంట్ పేర్లతోని, కానీ ఇవి బొమ్మలా రియలా అప్పటి ఫొటోస్ ఇవన్నీ చూస్తుంటే తెలుస్తుంది. అంతే సేమ్ ఇక్కడ. ఇది చెక్కలో ఇదేంటో ఫ్లవర్, ఇదంతా డిఫరెంట్ ఉంది. వీటి పేర్లు ఏంటో కూడా అర్థమవుతలే. ఇవి మరీ చిన్నగా ఉన్నాయి, రెగ్యులర్ మనం చూసేది. ఇక్కడ పక్కన బొమ్మలు, మనం చల్లగా ఉండడానికి ఫ్యాన్లు వచ్చిన వాళ్ళకి. అంతే ఇక్కడ ఇదంతా ఇంకా నార్మల్ ఉంది. ఇదేంటో మరి లినిన్ లేబా బీ వ్యాక్స్. ఇది వ్యాక్స్తో చేసిన బొమ్మలు చూడండి. ఇదొక బొమ్మ, ఇదో జంతువు బొమ్మ, ఇదొకటి. జాగ్రత్త, అది ఇక్కడ ప్యాంట్ కింద చేసుకోనండి. Apis cerana. 15 years ago, Malaysian people cultivated these bees for the production of honey, but they do not produce much, so now they use Italian bees for production of honey. ఒకప్పుడు యూజ్ చేసేవాళ్ళంట, బట్ ఇప్పుడు అవి ప్రొడ్యూస్ చేస్తలేవని చెప్పేసి ఇటాలియన్ బీస్ది వాడుతున్నారు హనీ కోసం. అండ్ ఇది
ఇదేందో ప్యూర్ బ్లాక్గా ఉంది. మెటీరియల్ అంట, ప్రోపోలిస్ మెటీరియల్. ఇది ఆ బీ సంబంధించిన, దీనికి అన్నిటికీ బీస్ ఉన్నాయి సేమ్ అంతే. ఇక్కడ 100% శిలాకుబా, ఓహో హనీ, హనీ కదా ఇది. ఆ హనీకి సంబంధించినవి ఇక్కడ ఉన్నాయి. మనం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. హనీ కొనాలనుకుంటే చాలానే ఉన్నాయి. ఇవి ఇందాక మనం డీర్స్ చూసాం కదా, వాటిని దగ్గర నుంచి మేము ఇందాక అక్కడి సైడ్ నుంచి చూసాం మేము. ఇప్పుడు ఆ బీచ్ చూసుకొని ఇటు పక్కకు వచ్చాము. ఓ జాగ్రత్త, అది మట్టి ఎక్కువ ఉంటుంది. నీళ్ళు ఉన్నాయి కదా. ఇవి అక్కడ గడ్లు అక్కడ పెట్టారు, అవన్నీ తింటున్నాయి. గుంపులోనే. అక్కడ కొమ్ముది ఒకటి ఉంది, చలే బాగుంది అది. అది ఫేస్ అటు సైడ్ పెట్టింది, దానికి ఎక్కువ పెద్ద కొమ్ము ఉంది అది. ఇటు సైడ్ కొంచెం ముందుకు వెళ్దాము. ఇక్కడ నుండి ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఇది లోపల క్యాఫెటేరియా ఉంది రిలాక్స్ అవ్వడానికి. అండ్ ఇది వావ్, ఇక్కడ కూర్చుంటారా డాడ్? చైర్స్ ఉన్నాయి. పెద్దగా ఉన్నాయి, చిన్న కూడా కాదు. చాలా వరకు పెద్ద పెద్దవే ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ దీని కొమ్ము చూడండి ఎట్లున్నాయో, మంచిగా ఉన్నాయి పెద్దగా. కొన్నిటికి రాలేదు, కొన్నిటికి చిన్న చిన్నగా ఉన్నాయి, కొన్నిటికి పెద్దగా ఉన్నాయి. డిజైన్ ఉన్నదేమో అక్కడ ఉంది, అది బాగుంది. ఇక్కడ బయట డీల్స్ ఉంది కదా, ఈ డీల్స్ పక్కనే మనకి ఫుడ్ కోర్ట్ ఉంది. ఇక్కడ వచ్చి కొద్దిసేపు కూర్చున్నాము. లోపల ఫుడ్ ఉంది, మేము లంచ్ టైం కల్లా వచ్చి ఇక్కడ చేస్తాం. లేదు లోపల ఇంకా ఏమైనా ఉన్నాయంటే అక్కడనే తినేస్తాము. ఇది స్టార్టింగ్లోనే ఉంది. అండ్ ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ ఉంది. హ్యాండ్ వాష్ పక్కన కాకిటంగన్ సహజాన్ ఉంది, అంటే ఓన్లీ స్టాఫ్ అని. సో నీకు ఆల్రెడీ వచ్చి అనుకున్నాను, అందరూ సెర్చ్ చేస్తాం అనుకోలే. ఆ డీస్ పక్కనే ఇది కూడా ఒకటి ఉంది, ఇక్కడ క్లీన్ చేస్తున్నారు అనుకుంటా, అందుకే అన్నిటిని ఆడ పంపించారు. అదే ఒకే దగ్గర చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. అక్కడ 2 టైప్స్ ఆఫ్ డేర్స్ ఉన్నాయి, ఒకటి స్వామ్ డేర్, ఇంకొకటి జవాన్ డేర్. సో మేబీ ఇక్కడ జవాన్ డీర్స్ అవి పెడతారు. సో అన్నీ ఒకే దగ్గర ఉండేసరికి ఏం తెలియదు, కానీ ఇక్కడ ఇది క్లీన్ చేస్తున్నారు అక్కడ ఒక వత నుండి. సో ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఆ వీడికి వచ్చేస్తాయి. ఏంటిది పిల్లియా? బొమ్మ పేరేం లేదు, అటు తిరిగి ఉంది. పిల్లే అనుకుంటా, పిల్లే. అలాగే పడుకుంది అటు సైడ్ తిరిగి. లేదు నార్మల్గా వచ్చి పడుకుందేమో, అదేదో అటు సైడ్ లోపలికి వెళ్తే తెలుస్తుంది మనకి. సో డీర్ నుంచి మనం ముందుకు వస్తే డీర్స్ కనిపిస్తున్నాయి. అన్ని చిన్న చిన్న డీర్స్. సారీ అన్నీ చిన్న చిన్న కంగారూస్. ఏమో వేసారు, కార్న్ వేసారు, అవి తింటున్నాయి. అన్నీ చిన్నవి, పెద్ద ఏం లేవు. అడుగు జమ్ చేస్తాయి కదా, వీటికి బయట ఫుడ్ ఏం వేయొద్దు అని చెప్పేసి పెట్టారు, చేతులు పెట్టడం అవి ఏం లేవు అని. ఓహో కంగారు టైప్ కానీ కాదంట. ఓకే, అందుకే కొంచెం డిఫరెంట్ ఉంది, సాఫ్ట్గా అంతా ఎలానో. సో ఆ కంగారూస్ నుంచి వచ్చాము. ఇక్కడ పుష్ అని ఉంది, సో మేబీ పుష్ చేసుకొని వెళ్తున్నాము. ఇది పుష్, ఇక్కడ పుల్. పట్టుకుందా? ఇవైతే డైరెక్ట్, మాకు ఏం లేదు, డైరెక్ట్ పుష్ పుల్ లోపలికి. అవేమో అక్కడ తింటున్నాయి, క్యారెట్లు అవి ఇవి ఉన్నాయి. అదే కదా, ఓపెన్ ఉంది. అవి మనం మీదకి వస్తే ఎందుకనగా కొట్టుకుంటున్నాయి. అబ్బో నా ఫుడ్ ఎందుకు తింటున్నావు అనేది కొడుతుంది. ఓపెన్ ఉంది, ఎవరు లేరు కాబట్టి కొంచెం తొందరగా వెళ్ళిపోవడం బెస్ట్. అక్కడ కొట్టుకుంటున్నాయి అవి. మనసులో చూసి ఏం రావట్లేవు. బెస్ట్ కంటే పుష్, టారిక్ అంటే పుల్. ఇక్కడ బయటకు వచ్చేసినాం. ఇక్కడ చాలా ఉంది, ఇదైతే ఓపెన్ చేసుకొని. ఏం ఫుడ్? సలాడ్స్. సెలరీ అంటే ఓకే. ఇది పట్టుకొని వెళ్తుంది. ఇది ఇందాక అక్కడ స్టార్టింగ్లో చిన్నవి కదా బేబీస్, అవి ముళ్ళని వదిలేసి ఏం చేయవు అని అన్నారు. సో ఇవి చేస్తాయేమో అని చెప్పేసి కొంచెం దూరం ఉండం అనిపిస్తుంది. కానీ ముళ్ళు చూడండి ఎంత షార్ప్. ఎవరు రారు ఇంకా వీటి దగ్గరికి, ఏ జంతువులు కూడా రావు వీటి దగ్గరికి. షూట్ చేయమంట ఇవి కూడా. వీటి పేరు మలయన్ పోర్క్యుపైన్. ఇవి సాఫ్ట్ క్విల్స్ అంట, మెత్తగా ఉంటాయంట. మెత్తయా? నేను ముళ్ళు అయిపోయి గట్టి అనుకో వదిలేసేమో అని అనుకున్నాను. అది చిన్న క్యారెట్ ఎలా తింటుందో చూడండి. మొత్తం ఒక సైడ్ దగ్గర తింటుంది, మొత్తం తిప్పుకొని తింటుంది మొత్తం అంతా తింటుంది. ప్రతి యానిమల్ కి వాటికి తగ్గ జోన్ లో అరేంజ్ చేసి పెట్టారు. ఇప్పుడు చూడండి, వీటికి తగ్గట్టు వాటి ఇల్లు లాగా అలా ప్రతి దానికి వాటికి సంబంధించినట్టు పెట్టారు. ఇప్పుడు అవి పైన ఉన్నాయి కదా, పైనుంచి డైరెక్ట్ లోపల రావడానికి ఇక్కడ నుంచి పైకి వస్తారు. అది లేదు, అది ఉంది ఇక్కడ ఎదురుగా. ఇది నడుచుకుంటూ వెళ్తుంది.
సో ఇందాక మనము అవి చూసుకున్నాం కదా, దాని నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ రింబా రెప్టిలియా అని ఉంది, రెప్టైల్స్వి. సో అవి వెళ్ళి చూసుకుందాం. ఇక్కడ ఏదన్నా ఉండొచ్చు. ఓ ఇక్కడ కూడా టాటాయిస్దే, అల్డబ్రా జాయింట్ టాటాయిస్. జాయింట్ అంట, మరి పెద్దది ఏడుందో. ఓ పెద్దది ఇటు సైడ్ ఉంది అందు, మనం అటు సైడ్ వెళ్ళాలి. అక్కడ ఒకటే ఉంది అనుకుంటా, మొత్తం కనిపిస్తే కనిపించలే చూస్తుంటే. ఇప్పుడు చూపిస్తాను పెద్దది. వచ్చేసిన అది ఆ సందులో రావడం కూడా సరిపోయినంత పెద్దగా, చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు అది తల అటు ఇటు ఉప్పకపోతే బొమ్మనే అనుకుంటారు, అది స్టోను. ఇప్పుడు కదులుతలేదు, కదిలింది. ఇప్పుడు కదలకపోతే స్టోనే అనుకుంటారు. అక్కడ రెండు ఉన్నాయి, అవి నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సేమ్ అవి కూడా ఎలా ఉన్నాయంటే మొత్తం స్టోన్సే, అవి చేసి పెట్టారేమో అన్నట్టు ఉంది. కానీ దగ్గరికి వెళ్ళి అంటే మేము అది చూసా ఉన్నాం కాబట్టి అర్థమైంది. ఇవి కూడా రియల్వి రెండు ఉన్నాయి, పెద్దవి పడుకున్నాయి మంచిగా నీడలో. ఏమంటారు, ఇది ఒక్కటి ఇది చూపించింది, దాని వెనుక ఇంకొకటి ఉంది, అది కూడా పెద్దది. ఎండు ఉంది కదా, సో నీడకి అక్కడ వెళ్ళి పడుకున్నాయి. ఇప్పుడు మనం రెప్టైల్స్ చూడడానికి వెళ్తున్నాం లోపలికి. వెల్కమ్, వీఆర్ ఓపెన్, నో ఫుడ్ అలౌడ్ ఆర్ డ్రింక్. ఇప్పుడు ఇక్కడ చల్లగా వచ్చింది ఎంట్రన్స్ లోపల రాగానే. అటు సైడ్ ఇటు సైడ్ ఓ దీన్ని ఏమంటారు, మ్యాంగ్రోవ్ స్నేక్. అబ్బో ఇది క్లారిటీ. ఓకే చూడండి, మొత్తం చుట్టుకొని ఉంది. ఒకటి ఉంది, రెండు, టూ ఉన్నాయి టోటల్ అయితే. బట్ చూస్తలే, ఫేస్ కనిపిస్తలే. ఎక్కడ ఉందో ఫేస్, ఎట్టు పెట్టి మూలకు పెట్టింది. దీని ఉంది కనిపిస్తుంది ఫేసా, దగ్గరకు ఉన్నది కాదు కదా, అయ్యేనా ఫేస్ అయినా అందులో అంతే, ఆడవరకే అది. సో దీనిది ఫేస్ అది, ఐ విల్ జూమ్ ఇట్. ఫేస్ మూతి కనిపిస్తుంది కదా, లైన్ ఒకటి, అదే మూతి అనమాట, చిన్నగా ఉంది. నెక్స్ట్ దీని పక్కన ఇది వచ్చేసి సుండా వైట్ లిప్డ్ పిట్ వైపర్. ఎక్కడ? ఓ ఇంకా ఇక్కడ బ్లూ స్నేక్, డిఫరెంట్ డిఫరెంట్ తల. ఇప్పుడు ఏదైతే ఈ పార్ట్ ఉందో ఇక్కడ తల ఉందన్నమాట. కమ్ దిస్ సైడ్. మూవ్ అవ్వట్లేవు, మూవ్ అయితే చాలా బాగుండే. అండ్ ఇంకోటి చాలా చిన్నది, అంటే మన అరిచే లోపల పట్టేస్తుంది, అంత చిన్నగా ఉంది. స్నేక్ అయితే బ్లూ కలర్, డిఫరెంట్. నెక్స్ట్ ఓరియంటల్ ర్యాట్ స్నేక్ అంట, ఇది చూపిస్తాను. ఓరియంటల్ ర్యాట్ స్నేక్. ఇవన్నీ తిరుగుతలేవు, అన్నీ చుట్టుకొని ఒక ప్లేస్ దగ్గర నుండి పడుకున్నాయి. దీని తల ఏమైనా కనిపిస్తుందా? తల ఇక్కడ ఉంది, అన్నీ మంచి రెస్టింగ్లో ఉన్నాయి, మనం డిస్టర్బెన్స్ చేయకుండా. కార్పెట్ రేసర్. దీనికి పేరుకి తగ్గట్టు ఇది ఆపోజిట్. ఏమైనా ఫైట్స్ జరిగితే ఇది పారిపోవడానికి ఇష్టపడతాయంట, ఫైట్ చేయకుండా. అవునా? అదిగో చాలా సన్నగా ఉన్నాయి, అంటే ఒక లావుంది, ఒక దగ్గరికి వచ్చేసరికి సన్నగా అయిపోయింది. ఒకటి లావుతుంది, ఇంకోటి లేపింది, ఒకటి లేపింది, బుస్ కొడుతుంది. తోక దగ్గర చాలా సన్నగా ఉంది, చాలా బాగుంది. ఓ ఓ ఓ ఇప్పుడు మూవ్ అవుతుంది మంచిగా. ఒకటి అటుపోతుంది, ఒకటి ఇటు వస్తుంది, భలే మూవ్ అవుతున్నాయి. తల లేపింది. ఇంతకుముందు అక్కడ లేరు అనుకున్నాం, జనాలు ఎక్కువైపోయారు. అండ్ ఇది గ్రీన్ ట్రీ పైథాన్. తల మన దగ్గరికి పెట్టింది, కానీ కళ్ళు మూసుకొని పడుకుంది. కళ్ళు మూసుకుందా? మూసుకుంది అది. దీనికి 100 టీత్స్ ఉంటాయి. 100? ఓపెన్ చేస్తే బాగుంది, చూస్తాను నేను నిజంగానే కదా. టీత్స్ లాగా ఉన్నాయి, చూడడానికి కూడా టీత్స్ లాగానే ఉన్నాయి. కొంచెం ఓపెన్ చేస్తే తెలుస్తుంది రా. పడుకుంది నందు. మోనోసెల్లాటిక్ కోబ్రా. ఈ అక్కడ కింద తల కదా, పైన నాకేనా కింద అయితే ఇక్కడ తిరుగుతున్నాయి. ఓహో అటు సైడ్, ఆ పైన అక్కడనా. ఒకటి ఇక్కడ ఒకటి ఉంది, తల పైకి లేపి పెట్టింది. ఇది చూడండి, జూమ్ చేశాను కదా, తల పైకి లేపిలో పెట్టింది, మూవ్ అవుతుంది కదా. అదే ఒక పాము, తల ఇటు సైడ్ పెట్టింది, బాడీ అంతా
అక్కడ పెట్టేసింది సైడ్కి. బాడీ ఏమో ఇగో ఇక్కడ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ అంటే దీనికి ఆపోజిట్ సైడ్లో ఏషియన్ వాటర్ మానిటర్. ఓ ఘోరంగా ఉంది, ఎంత లావు ఉంది, ఎంత పెద్దగా ఉంది ఇది. ఆ టాటాయిస్ కూడా లోపలనే ఉంది. అవి ఇలాంటివి 2 ఉన్నాయి. అక్కడ లోపల కూడా ఒకటి ఉంది టాటాయిస్ ముందు, ఒకటి ఇది. ఓ ఇది దగ్గరికి వస్తుంది. హలో హాయ్. ఆహా భలే ఉంది, భలే ఉంది, దగ్గర అక్కడ దూరంలో ఒకటి ఉంది. హలో గైస్, ఇక్కడి వరకు వీడియో కంప్లీట్గా చూసారనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఒక్క పార్ట్లోనే అని అనుకున్నాను, బట్ వీడియో ఎడిట్ చేస్తుంటే 20 to 40% వీడియోకే మాకు 35 minutes పడింది. అంటే ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేస్తూ, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అన్నీ చూపిస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఆల్సో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మేము ఎలా ఫీల్ అయ్యాము, అండ్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ఈ వీడియోలో ఉంది. సో అందుకే ఇంత లాంగ్ అయింది. సో మేబీ ఇది 2 parts కింద రావచ్చు. అది కూడా నేను పార్ట్ 2 ఎడిట్ చేసేటప్పుడు రిమైనింగ్ వీడియోస్ దాంట్లో కరెక్ట్ పార్ట్ 2 40 minutes లోపు వస్తే అది పార్ట్ 2 మొత్తం అయిపోతుంది. లేదు అంటే 3 parts కింద కన్సిడర్ చేద్దామని అనుకుంటున్నాం వీడియోని. అండ్ ఇక్కడ మేము కొన్ని మిస్టేక్స్ కూడా చేసాము, అంటే మాకు తెలియక అలా కొన్ని మిస్ అయ్యాము. సో ఇక్కడ మ్యాప్స్ ఉంటుంది మన జూ పార్క్లో, ఆబ్వియస్ ప్రతి చోట ఉంటుంది. సో ఇక్కడ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మేము ఎక్స్పీరియన్స్ చేసింది, మేము కొన్ని మిస్ అయినవి వాటివి ఈ మ్యాప్ చూపిస్తూ మీకు ఎటు వెళ్ళాలి, ఎలా కవర్ చేస్తే ఊకే రిపీటెడ్ ప్లేసెస్కి వెళ్ళకుండా ఎలా టైం సేవ్ అవుతుంది, ఎలా ప్రతిదీ కవర్ చేయొచ్చు అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అది కంప్లీట్గా చెప్పేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. సో వీడియో నచ్చితే చెప్పాను కదా, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.